తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన ఒక హాల్లో ఉన్నాను. ఈ హాల్లో ముఖ్యంగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే అతిథులకు అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి ప్రతినిధులు వారందరికీ కూడా ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న రంగాలకు సంబంధించి ఇక్కడ డిస్ప్లే చేసి వాళ్ళందరికీ కూడా అందులో సాధించిన వృద్ధిని చూపించడమే లక్ష్యంగా ఇక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లోగో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఒక స్టాలు, అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఒక స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి కూడా కొన్ని పథకాలను కూడా తీసుకొచ్చింది. ఆర్టీసీ అద్దె బస్సులని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల మౌలిక సదుపాయాల నిర్వహణ, దీంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి బజార్, శిల్పారామంలో మహిళా శక్తి బజార్లను కూడా మనకి ఏర్పాటు చేశారు. దీంతో మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే చేయడమే లక్ష్యమని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రకటించారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్లో మహిళల వృద్ధి కోసం ప్రభుత్వం చేసిన వాటన్నిటిని కూడా ఒక విజన్ డాక్యుమెంటరీ రూపంలో ఇక్కడికి వచ్చే ప్రతినిధులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మహిళా శక్తికి సంబంధించిన ఒక ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి భవనాలు మనకు కనిపిస్తున్నాయి. మహిళా సంఘాలకు, మండల మహిళా సమైక్యలకు పెట్రోల్ బంకులు ఇవ్వడం, వాళ్ళ ద్వారా నిర్వహించడము, ఈ అన్ని పనులను కూడా ప్రభుత్వం ప్రస్తుతం చేస్తుంది. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి. వీటితో పాటు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్యపరంగా ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి తీసుకొస్తున్న కొత్త విధానాలకు సంబంధించి కూడా ఈ స్టాల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మనకి హైదరాబాద్ జిఎంఆర్ సంబంధించిన కూడా వాళ్ళకు సంబంధించిన ఒక స్టాల్ కనిపిస్తుంది. క్రెడాయి హైదరాబాద్ ఒక స్టాల్ కనిపిస్తుంది. ఇంకా దీంతో పాటు ఇంకా మరెన్నో స్టాల్స్ కూడా ఇక్కడ ఈ హాల్లో ఇక్కడికి వచ్చే ప్రతినిధులందరికీ కూడా వాళ్ళకి తెలియజేసేందుకు ఇక్కడ అనేక స్టాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ స్టాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రధాన ఎజెండా ఒకటే, తెలంగాణలో ఎన్ని కంపెనీలు ప్రస్తుతం పెద్ద కంపెనీలు ఎన్ని ఇక్కడ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో మహిళల అభివృద్ధి కోసం కానీ ఇతర వివిధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను ఇక్కడ ఈ స్టాళ్ళ ద్వారా చెప్పాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన హాల్లో ఈ స్టాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.